తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు మీటర్ అనే మాస్ కమర్షియల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. టీజర్ ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అర్జున్ కళ్యాణ్ తన తండ్రి కోరిక మేరకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఒకవైపు నిర్లక్ష్యంగా తన డ్యూటీ చేస్తూనే మరోవైపు అతుల్య రవితో ప్రేమలో పడతాడు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు అర్జున్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంటుంది. అయితే ఒక సమయంలో అతని లైఫ్ అనుకోకుండా మలుపు తీసుకుంటుంది. డైరెక్ట్గా హోమ్ మినిస్టర్తోనే అతడు గొడవ పడతాడు. మరి వీరి మధ్య పోరు ఎలా సాగుతుంది? ఒక సాధారణమైన పోలీస్ ఆఫీసర్ హోమ్ మినిస్టర్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు హోమ్ మినిస్టర్ అర్జున్కి మధ్య ఉన్న గొడవ ఏమిటి అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: ఈ సినిమా స్టోరీ లైన్ చాలా పాతది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హోమ్ మినిస్టర్ మధ్య గొడవ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. ఇలాంటి స్టోరీ లైన్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా వరకు ఇందులో పటాస్ సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి. అయితే డైరెక్టర్ రమేష్ ఈ సినిమాను కిరణ్ అబ్బవరం ఇమేజ్కి తగినట్టు కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నింటినీ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు. కానీ పూర్తి స్థాయిలో మెప్పించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు కామెడీ ఎలిమెంట్స్ అండ్ లవ్ స్టోరీలతోనే ఎంటర్టైనింగ్గా మలిచేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. అక్కడక్కడ మెయిన్ ప్లాట్ని కూడా టచ్ చేశాడు. కానీ ఎక్కువగా ఫన్నీగానే నడిపించాడు. ఇక్కడే కొంచెం తేడా కొట్టేసింది. లవ్ స్టోరీ బాగా మితిమీరితే కామెడీలో కూడా అతి ఎక్కువైంది. చాలా వరకు సీన్లు ఓవర్ ద బోర్డ్ అనిపిస్తాయి. మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో హోమ్ మినిస్టర్ మన హీరోకి మధ్య క్యాట్ అండ్ మౌస్ తరహాలో కథ సాగుతుంది. ఇక్కడ కూడా చాలా సీన్లు లాజిక్ లెస్గా సాగుతాయి. అఫ్కోర్స్ కమర్షియల్ సినిమాల్లో లాజిక్ అనేది ఉండదు, కానీ కన్విన్సింగ్గా ఉండాలి. ఈ సినిమాలో అలా కన్విన్స్ అయ్యే సీన్లు చాలా తక్కువ. కొన్ని సీన్లు యాక్షన్ ఎపిసోడ్స్ అద్దిరిపోయాయి, కానీ ఓవరాల్గానే ఈ సినిమా సాటిస్ఫై చేయలేదు. మరో పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే స్టోరీ ఎంత రొటీన్గా ఉందో అంతే పరమ రొటీన్గా స్క్రీన్ ప్లే సాగడం. ఇందాక మనం చెప్పుకున్నట్టు సెకండ్ హాఫ్లో చాలా వరకు పటాస్ ఛాయలు కనిపిస్తాయి. నటీనటుల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం మాస్ అవతార్లో అదరగొట్టాడు. కానీ అతడి క్యారెక్టరైజేషన్లోనే ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. హీరోయిన్ అతుల్య రవి గ్లామర్ పరంగా సినిమాకి ప్లస్ అయ్యింది, కానీ నటన పరంగా పర్వాలేదంతే. కిరణ్ మామగా సప్తగిరి ప్రేక్షకులను నవ్వించడానికి బాగా ట్రై చేశాడు. హోమ్ మినిస్టర్ పాత్రలో నటించిన నటుడు విలన్గా పెద్దగా సెట్ అవ్వలేదు. పాత్ర బలంగా ఉంటే సరిపోదు, దాన్ని అంతే బలంగా కూడా పండించాలి. కొందరు నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తే మిగతా వాళ్ళు తేలిపోయారు. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్లో అక్కడక్కడ కొంచెం కత్తెర వేయాల్సింది. సాయి కార్తిక్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా అద్దిరిపోయాయి. ఇక ఫైనల్గా డైరెక్టర్ విషయానికొస్తే అతడు ఎంపిక చేసుకున్న రొటీన్ పాయింట్ని కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. చాలా వరకు గత సినిమాలను గుర్తు చేసేలా సీన్లు ఉన్నాయే తప్ప కొత్తగా ఏమీ లేవు. బెటర్ లక్ నెక్స్ట్ టైం.